ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఈయన వస్తుండేది పోతుండేది వస్తుండే పోలీసు వాళ్ళు నిర్బంధం ఎక్కువైపోయింది. ఎట్లా అంటే స్టేషనే కాకుండా ఫ్రెషల్గా హోమ్ మినిస్టర్ గారు ఊరు వరకట్పల్లి అక్కడ స్టేషనే పడ్డది నేను పట్టుకోవడానికి. కానీ నేను దొరకడు, వాళ్ళు పట్టుకోలేరు. ఇట్లనే చాలా జరిగింది. హోమ్ మినిస్టర్ గారు అత్తగారు ఊర్లో గెస్ట్ హౌస్ తగలబెట్టారు. అవును. అప్పుడు పోలీసులు వచ్చారా మీటికి? రాలే, తెలియదు అప్పుడు, తర్వాత తెలిసింది. అయితే అక్కడ స్టేషన్ పెట్టేసారు. అంటే అక్కడ ఫ్రెషర్లకు వచ్చాక ఫ్రెషర్లంగా పెట్టేసారు. నేను పట్టుకోవడానికి చాలా ట్రై చేసారు. కానీ తగలబెట్టిన విషయం మీకు తెలుసా? ఎవరు చేశారా పని అని తెలుసు. ముందే తెలుసా, తర్వాత తెలుసా? తర్వాత తెలుసు. ముందు అంటే ఏం జరిగింది అనేది తర్వాత తెలుసుకున్నా నేను. నాకు తెలియదు అప్పుడు. చెప్పలేదా తప్పు కదా అని అనలేదా? తప్పు కదా అని అంటే అక్కడ జరిగిన సంఘటనలను బట్టి వాళ్ళకు అది చేయాలనిపించింది, చేసిర్రు అంతే. అది ఎందుకు చేసిర్రు అనేది తర్వాత తెలుసుకున్నా నేను. అట్లా అయితే ఇట్లా వస్తుండగా పోతుండగా అసలు జనాలకు ఎట్లుండే అంటే బయటికి వెళ్ళడమే చాలా కష్టం ఉండే. అసలు బావలకాడికి పోవాలన్నా ఈ పక్క నుండి వీళ్ళు, ఆ పక్క నుండి వాళ్ళు, ఈ పక్క నుండి వీళ్ళు, ఆ పక్క నుండి వాళ్ళు అన్నట్టుగా తిరిగేది. చాలా మామూలుగా కాదు. ఒక్కొక్కసారి 500 మంది, 200 మంది, 300 మంది, 100 మంది, 50 మంది, అసలు లెక్కలేదు. అసలు ఊరంటే అసలు మొత్తం ఇట్లా ఉడికిపోయేది. అంత జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎప్పుడో వస్తుర్రు, నన్ను పిలిపించుకుంటారు, ఏం జరుగుతుందని అడుగుతుర్రు వాళ్ళు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏమంటారు అంటే అప్పుడు శ్రీనివాస నాయుడు చేసిండు ఎస్ఐగా, మధ్యపాటి శ్రీనివాస నాయుడు, ఆనందరెడ్డి, శ్రీనివాస నాయుడు వీళ్ళంతా ఎస్ఐగా చేసిర్రు. వాళ్ళు కూడా ఏమనేదంటే వచ్చేది ఆనందరెడ్డి అనే ఎస్ఐ ఉండే. వాళ్ళు కూడా ఏమనేదంటే అమ్మ వద్దు లొంగిపోమ్మాను, చిన్న చిన్న పిల్లలు కదా, నువ్వు ఎట్లా దాక్కుంటావు అని వాళ్ళు అనేది. అన్నప్పుడు నేను వాళ్ళకు ఏం సమాధానం చెప్పపోయేది, నాకేం తెలియదు అన్నట్టుగానే నేను ఉండేది. వాళ్ళు నాకు చెప్పంతా చెప్పేసేది, వాళ్ళు వెళ్ళిపోయేది. వాళ్ళు కూడా చాలా టైట్ చేసారు నన్ను, అట్లా ఇట్లా లొంగిపోమాను అది ఇది అని చాలా టైట్ చేసారు. చేసినప్పుడు ఇక నేను ఏం చెప్పలేకపోయేది. కానీ పిల్లల్ని మాత్రం ఉపవాసం ఉండకుండా వాళ్ళని ఎలా సాకారు అప్పుడు మరి? ఎట్లా అంటే నాకు వ్యవసాయం పని కూడా రాదు కానీ నేను పోయేది. ఆ పని నేర్చుకొని, నేను పట్టుదలతోటి నేర్చుకొని పిల్లల్ని పోషించుకోవాలి అన్న ఆలోచనతోటి అన్ని పనులు చేసేది. వ్యవసాయం పని అన్ని పనులకు పోయేది. అన్ని పనులు పోయి వ్యవసాయం పని చేసుకొని ఆ పైసలతోటి నా పిల్లల్ని పోషించుకునేది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్టలైనా సరే, అన్నమైన అన్ని రకాలుగా, చదువు కానిచెల్లి అట్లా పోషించుకొని పిల్లలకు కూడా ఏ రోజు కూడా ఇబ్బంది జరగపోయేది. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చేది అనేది అర్థం లేకుండానే ఉండేది. ఎందుకంటే నైటు పొద్దున్న దాకా ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగానే ఉండేది వాళ్ళకి. అసలు ఏం చేయాలనేది పోలీసు నిర్బంధం అంటే ప్రశ్నలతో ఎక్కువ అయిపోయింది నాకు చాలా. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఇంట్లో ఫోటోలు ఉన్నాయి, మనిషి తెలియదు. నేను ఈ ఫోటోలు ఎట్లా అని చెప్పేసి ఆ ఫోటోలు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసి ఒక పక్కకు పక్కింట్లో పెట్టేసిన తెల్లారే వచ్చేసారు. వచ్చి డైరెక్ట్ వాళ్ళ ఫోటోలే చూస్తారు. ఎక్కడున్నాయి ఫోటోలు చూస్తే మనిషిని గుర్తుపట్టేస్తాం, ఆ మనిషి ఎట్లుండన్న సంగతి మనకు తెలియాలి కదా అన్న ఆలోచనతో వాళ్ళు చూస్తారు. కానీ ఒక్కరోజు ముందే నేను అవి తీసి పక్కకు పెట్టేసిన. వాళ్ళకు ఒక్క ఫోటో కూడా దొరకలేదు. చాలా అంటే 7 గంటలకు వస్తే 10 గంటల దాకా ఉన్నారు. ఎంత వెతికినా దొరకలేదని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయారు. నేనేం చేశాను, దొరకలేదని వాళ్ళు వెళ్ళరే, తిట్టడం కొట్టడం ఏదో ఏమనలేదు వాళ్ళు, ఏమన్నా. కానీ చెప్పేది నిమ్మలంగా లొంగిపోమానమ్మా అది ఇది అని చెప్పేసేది. అయితే
ఇక ఆ తర్వాత తెల్లారి ఫోటోలు దొరకకుండా దాచిపెట్టినాక నేను ఇట్నే కూలి పని చేసి పిల్లల్ని పోషించుకోవడం జరిగేది కాబట్టి ఒక్కొక్క రోజు నేను పొద్దున్న దాకా పోయొచ్చి వంట చేసుకుందామన్న సమయంలో పోలీస్ క్యాంప్ దిగేది. చాలా ఇబ్బంది పెట్టేది, ప్రజలలోనే వచ్చేది. వాళ్ళకి ఏం లేదు ఇక్కడనే కాబట్టి వస్తూనే ఉండేది. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నప్పుడు అప్పుడు వచ్చేది. మరి పోలీసులు వస్తున్నప్పుడు పిల్లలు భయపడలేదా? పిల్లలు అడగలేదా అమ్మ నానేరని? భయపడిపోయి నానేరని అడిగారు పిల్లలు? వాళ్ళకి తెలుసు చిన్న చిన్న పిల్లలే కానీ ఏమన్నా చెప్తే అర్థం చేసుకునేది. మా పెద్దబాబు జర కొంచెం పెద్దగుండు, ఇద్దరు చిన్నోళ్ళు చిన్న పిల్లలు అయితే అర్థం చేసుకునేది. సరే అమ్మ ఎట్లా చెప్తే అట్లా వినాలన్న ఆలోచనలోనే వాళ్ళు ఉండేది. అయితే ఒకరోజు ఆనంద్ రెడ్డి ఎస్ఐ, మీ నాన్న వస్తుండా, మాకు చెప్పాలి, మీ అమ్మ చెప్తలేదు, నువ్వన్నా చెప్పు, నీకు పైసలు ఇస్తా అని చెప్పేసి మా చిన్నబాబుకి 5 రూపాయలు ఇచ్చిండు. 5 రూపాయలు ఇచ్చినప్పుడు తీసుకుంటూ నా ముఖం చూస్తుండు. సరే చెప్పకుంటమే కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు, నీ 5 రూపాయలు తీసుకున్నావు కదా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు. వస్తున్నా అంటే వస్తలేడని తలనే ఊపిండి తప్ప సమాధానం చెప్పలే. చెప్పకపోయేసరికి చాలాసేపు అడిగిరు, అట్లా ఇట్లా అని ఇక వాళ్ళు అడిగిరు, వెళ్ళిపోయారు. నేను తర్వాత మరి 5 రూపాయలు తీసుకున్నావు కదా నాన్న, చెప్తావా వచ్చిండు అన్నట్టుగా అంటే, నేను చెప్పను అని 5 రూపాయలు చింపేసిండు. నేను చెప్పను, నాకేం తెలియదు అన్నట్టుగా చింపేసిండు. అంటే చిన్న బాబు, ఏం అర్థం కూడా తెలియదు. అంటే 1 రూపాయి కోసం నన్ను ఏడ్పించేది, కానీ 5 రూపాయల లోటు అయినా సరే చింపేసేసిండు. అంటే మా నాన్న గురించి చెప్పొద్దు అన్న ఆలోచన ఆ చిన్న బాబు కూడా తెలుసు. అయితే అదే విధంగా కొద్ది రోజులకు ఈయన ఏం చేసిండంటే చూద్దామని వచ్చేసిండు. నన్ను 15 రోజులకోసారి, 20 రోజులకోసారి, నెలకోసారి దళాలు పిలిపించుకునేది. ఏం జరుగుతుంది, ఎట్లున్నావు, ఏం కథ అనేది వాళ్ళు పిలిపించుకొని మాట్లాడేది, ఇక్కడున్న సమాచారం తీసుకునేది. అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఏమవుతున్నాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకునేది. నేను చూస్తాను పోయేది. అట్లా నేను ఒక రోజు అందులోకి పోయినప్పుడు నేను ఈ డ్రెస్ మీద ఉంటే తిరగరాదు కాబట్టి ధర్మన్న షూ వచ్చేది నాకు, కిరణన్న డ్రెస్ వచ్చేది. ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళతో పాటు తిరిగేది. నేను తిరిగి వాళ్ళతో పాటు 10 రోజులు, వారం రోజులు ఉండి వచ్చేసేది. ఇక్కడ మళ్ళా ఈ పిల్లలు ఇక్కడ అత్త మామ లేడు, మా అత్తయ్య ఉండే, మా ఆడపడుచుండే, వాళ్ళు చూసుకునేది. చిన్నగా అనుమానం వచ్చేసింది ఈ పోలీసు వాళ్ళకు. ఈ ఇంటి దగ్గర ఉంటలేదని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఊర్లోకి వెళ్ళి, నువ్వు కూడా పోతున్నావంట, అసలు ఏంది నువ్వు ఎట్లా పోతున్నావు, అది ఏంది ఇది ఏంది అని వాళ్ళు నన్ను వేధించుడు పెట్టారు. నేనేం పోతలే.